Hi everyone, welcome to our channels. Today's video is for Junior Inter Maths 1A లో AP and TS మ్యాట్రిక్స్లో క్రామర్స్ రూల్ మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్కు మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఇక్కడ క్రామర్స్ రూల్ చేయడం ఈ వీడియో క్రామర్స్ రూల్ అండ్ ఇన్వర్షన్ రూల్ ఈ వీడియో టోటల్గా చూడండి. ఈ వీడియోలో క్రామర్స్ రూల్ ఉంటే వినొచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కు ఆల్టర్నేటివ్లీ యాప్ ఉంది. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది మీకు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు మ్యాథ్స్ 1A 2A 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ నోట్స్లు ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. విత్ మెటీరియల్ ఉంటుంది, విత్ సొల్యూషన్స్, ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీకు చాలా వరకు యూస్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండి. టెలిగ్రామ్ గ్రూప్ నేను నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్ నవీన్ రెడ్డి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు లైక్ సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తాయి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే. ఓకేనా, రైట్. ఇక్కడ క్రామర్స్ రూల్. సో వై వి యూజ్ ద క్రామర్స్ రూల్ అంటే క్రామర్స్ రూల్ దేనికి అంటే ఇక్కడ 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఎట్ ఏ టైం. నార్మల్గానే క్రామర్స్ రూల్లో మనకు 10th క్లాస్ వరకు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం యూజ్ చేసుకుంటాం మనం? ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలిమినేషన్ ఒకటి యూజ్ చేసుకుంటాం, సబ్స్టిట్యూషన్ ఒకటి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఒకటి యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే 3 వేరియబుల్స్ ఉంటాయి. వాటికి క్రామర్స్, ఇన్వర్షన్, గాడ్ జార్డన్. మనకు ఆల్రెడీ గాడ్ జార్డన్ మెథడ్ వీడియో చేశాను, మన ప్లేలిస్ట్లో ఉంది చూడండి. అయితే క్రామర్స్ రూల్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డి, a1x ప్లస్ b1y c1 d1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు d3. ఇలా మనకు 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్లో ఇచ్చేస్తాడు. సో ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఫైనల్ రిజల్ట్ అన్నట్టు. అంటే ఫైనల్ రిజల్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనం ఏమైనా ప్రూవ్ చేయాలి? ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రూల్ మనకు కన్ఫర్మ్ వచ్చి ఉండాలి. అయితే ఫస్ట్ ఏం చేస్తామంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్. డెల్టా వాల్యూ అంటే ఏబిసి, a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. అయితే వీటిని యాక్చువల్గా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాస్తాం. ఏంటంటే ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫార్మాట్. ఏ వాల్యూస్ ఆర్ వాట్? a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. క్యాపిటల్ X ఈక్వల్ టు x స్మాల్ y స్మాల్ h, d ఈక్వల్ టు d1 d2 d3 అన్నట్లు. ఓకేనా. సో ఎప్పుడైతే డెల్టా ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తుందో, డెల్టా ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని మనకు క్రామర్స్ రూల్ అప్లికేబుల్ అవుతుందని మీనింగ్. ఇన్ కేస్ డెల్టా ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ నాట్ క్రామర్స్ రూల్ నాట్ అప్లికేబుల్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది మనకు ఐపీలో టెక్స్ట్ బుక్లో, తెలుగు అకాడమీ బుక్లో. మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా అది డెల్టా నాట్ ఈక్వల్ 0 అనిపించింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ రాసేయండి క్రామర్స్ రూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, నాట్ అప్లికేబుల్. దట్స్ 7 మార్క్స్ ఇవ్వాల్సింది. 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇంకో ఆప్షన్ ఏమీ ఉండదు కరెక్షన్ చేసే వాళ్ళకు. ఓకేనా, రైట్. డెల్టా వచ్చేసింది. అయితే బేసికలీ బై యూజింగ్ క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ ఈజ్ డెల్టా 2 బై డెల్టా, z వాల్యూ ఈజ్ డెల్టా 3 బై డెల్టా. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఈజ్ డెల్టా 1 బై డెల్టా, ఓకే, వై వాల్యూ ఈజ్ డెల్టా 2 బై డెల్టా, z వాల్యూ ఈజ్ డెల్టా 3 బై డెల్టా. ఈ 3 వాల్యూస్. x1 ఏంటిది? x ఈజ్ ఈక్వల్ డెల్టా 1 బై డెల్టా, y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా తీసుకుంటాం. హియర్ డెల్టా 1 ఈక్వల్ టు మోడ్ ఆఫ్, ఇక్కడ డెల్టా 1 అంటే ఏం చేస్తామంటే కాలం 1 ఉందా, c1 ఈజ్ రిప్లేస్డ్ బై d వాల్యూస్ అన్నట్లు. అంటే d1 d2 d3 b1 b2 b3 c1 c2 c3. ఇది డెల్టా 1. నెక్స్ట్ డెల్టా 2. సో డెల్టా 2 ఈజ్ ఇక్కడ ఫస్ట్ కాలంను d1 d2 d3తో రిప్లేస్ చేస్తాం. ఇక్కడ సెకండ్ కాలం డెల్టా 2 అంటే సెకండ్ కాలం రిప్లేస్డ్ బై d1 d2 d2 అంటే a1 a2 a3 d1 d2 d3 c1 c2 c3. డెల్టా 2 కనుక్కుంటాం. సో లాస్ట్ వన్ ఈజ్ అండ్ డెల్టా 3 ఈక్వల్ టు a1 a2 a3 b1 b2 b3. ఇన్ డెల్టా 3
థర్డ్ కాలం రిప్లేస్డ్ బై ది డి వాల్యూస్ D1 D2 D3 వచ్చేసే. మనం ఫస్ట్ ఏం చేయాలి, క్రామర్స్లో ఇచ్చిన ఈక్వేషన్ మ్యాట్రిక్స్ మెథడ్లో అప్లై చేస్తా. మ్యాట్రిక్స్ అప్లై చేస్తే డెల్టా1 డెల్టా నథింగ్ బట్ డెట్ ఏ, డెల్టా నథింగ్ బట్ వి రైట్ డెట్ ఏ వచ్చేస్తే ఎప్పుడైతే డెట్ ఏ మనకు వాల్యూ వచ్చేసిందో దాని తర్వాత ఏమో డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కలిసి డెల్టా1 D1 D2 D3 B1 B2 B3 C1 C2. నెక్స్ట్ డెల్టా2 అంటే ఫస్ట్ సెకండ్ కాలం రిప్లేస్డ్ బై 3. డెల్టా3 ఫైండ్ చేయాలి. డెల్టా3 అంటే ఏంటి, థర్డ్ కాలం రిప్లేస్డ్ బై 3. జస్ట్ డెటర్మినెంట్ అప్లై చేసి వచ్చిన వాల్యూస్ను డెల్టా1 బై డెల్టా, డెల్టా2 బై డెల్టా, డెల్టా3 బై డెల్టా. ఒక ప్రాబ్లం చెప్పేస్తా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. అది కూడా ఎగ్జాంపులే, మీకు ఎక్సర్సైజ్లోనే ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్లో ఉంటుంది, ఎక్సర్సైజ్లో ఉంటుంది. కాకపోతే ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇవ్వాల్సిన మ్యాట్రిక్స్ అంటే ఈక్వేషన్ సెకండ్ ఇస్తాడు అంతే, ఇంకేం చేంజెస్ ఉండవు, సేమ్ రిమైన్ అండ్ అలాది సేమ్. ఇప్పుడు నేను రఫ్ చేస్తున్నా, సేమ్ మెథడ్లో ఇదే మెథడ్ యూజ్ చేస్తే ఒక క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చేస్తే క్రామర్స్ రూల్ యూజ్ చేసి మీకు చాలా వరకు ఐడియా వచ్చేస్తుంది కూడా. అందులో టఫ్ ఏం కాదు, కాకపోతే డిటర్మిన్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. కొద్దిగా ఆన్సర్ మిస్ అయినా మనకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే వీ గెట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే రైట్, చూడండి క్వశ్చన్ రాస్తుంటా. ఏమని అడుగుతాడంటే క్వశ్చన్, సాల్వ్ ది ఫాలోయింగ్ simultaneous linear equations by using Cramer's rule. So 3x plus 4y plus 5z equal to 18, 2x minus y plus 8z is equal to 13, 5x minus 2y plus 7z is equal to 20. 7z is equal to what? 20. సో దీన్ని మనం చేయాలి, ప్రాబ్లం సింప్లిఫై చేయాలంటే గివెన్ మ్యాట్రిక్స్ ఆర్, ఫస్ట్ ఏం చేస్తామని గివెన్ మ్యాట్రిక్సెస్ ఆర్ లెట్ ఏ ఈక్వల్ టు తీసుకుంటున్నాం. ఏ ఈక్వల్ టు ఏంటంటే మ్యాట్రిక్స్ మెథడ్ 3 4 5 ఫస్ట్ ఈక్వేషన్లో. నెక్స్ట్ 2 -1 8, థర్డ్ ఈక్వేషన్ ఏంటి 5 - 2 7. నెక్స్ట్ క్యాపిటల్ X ఈక్వల్ టు విచ్ ఈజ్ రిటన్ యాజ్ XYZ. చూసుకోండి, డెటర్మినెంట్ అప్లై చేస్తున్నావు మ్యాట్రిక్స్ మెథడ్లో రాస్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెటర్మినెంట్ అయితే మోడ్ సింబల్ యూజ్ చేసుకుంటాం, మ్యాట్రిక్స్ అయితే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లో యూజ్ చేసుకోవాలి. అవి కాకుండా వేరే రాశారనుకోండి మీకు మార్క్స్ కట్ అయ్యే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే చూసుకోండి, D ఈక్వల్ టు 18 13 20, 18 13 20 కనిపిస్తుంది కదనే, రైట్. 18 13 20. ఫస్ట్ ఆల్ given equations are written in the form of Ax equal to D మెథడ్లో రాసేసాను. సో ఇదంతా అంటే జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఎప్పుడైతే రిప్రజెంట్ చేశానో నేను ఈక్వల్ టు D మెథడ్లో రిప్రజెంట్ చేశాక వి యూజ్ హియర్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Ax ఈక్వల్ టు D మెథడ్లో రిప్రజెంట్ చేశాక ఫస్ట్ టైం ఫైండ్ డెల్టా నథింగ్ బట్ డెటర్మినెంట్ వాల్యూస్ అన్నాడు. 3 4 5 2 -1 8 5 - 2 7. సో 5 - 2 7 మీకు ఆల్రెడీ తెలుసు డెటర్మిన్ చేయడం ఎలానో. సో పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. సో ఫస్ట్ వాల్యూ ఏంటి 3 కన్సిడర్ చేస్తున్నా. 3 కన్సిడర్ చేస్తే వాల్యూస్ అని కరస్పాండింగ్ కాలం ఇది తీసేస్తా ఇది తీసేస్తా. ఓకేనా, ఈ రెండు తీసేస్తే ఈ వాల్యూస్ మాత్రమే ఇక్కడ రాసుకున్నాం. -1 8 -2 7. నెక్స్ట్ ఇక్కడ ఏముందని -4 వి టేక్ -4 తీసుకుంటే కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో రిమైనింగ్ వాల్యూస్ 2 8 5 7. నెక్స్ట్ +5 కదండి, వి టేక్ +5. సో కరస్పాండింగ్ రో కాలం 2 -1 5 -2 ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 3/2. అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే మనకు నార్మల్గానే డెటర్మినెంట్ ఫార్ములా ABCD కన్సిడర్ చేస్తే AD BC చేయాలంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఫార్ములాలోనే ఒక నెగిటివ్ సింబల్ ఉంటుంది. ఆల్రెడీ డిఫాల్ట్గా ఏముంటుంది మనకు ఫార్ములాలో ఒక నెగిటివ్ సింబల్ ఉంటుంది, అదే ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం. 7 1 -7 8 2 16.
But here already negative symbol. Negative into negative on the positive. So we take plus 16 minus 4. 7 2s are 14. 8 5s are 40. 7 2s are 14. 8 5s are 40. Plus 5 of 2 2s are minus 4. Minus on the minus of minus 7 the plus. So plus 5 will reach. So delta equal to minus 7 plus 16 ఏమవుతుంది 3 of minus 7 plus 16 we get 9 only. Minus 4 of minus 26 we get only plus 5 of 1. So delta equal to 9 3s are 27 minus of minus plus 24s are 80 అంటే 104 ప్లస్ 104 వచ్చేది ప్లస్ 104 తర్వాత ఏమవుతుంది ప్లస్ 5 అవుతుంది అవునా 27 ప్లస్ 104 ఏమవుతుంది 900 120 7 9 ప్లస్ అంటే 136 డెల్టా 1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందని మనకు డెల్టా వాల్యూ వి గెట్ ద డెల్టా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 136 వి గెట్ ఓకే వి గెట్ ద డెల్టా వాల్యూ ఈజ్ 136 వచ్చింది ఎప్పుడైతే డెల్టా వాల్యూ 136 వచ్చిందో ఓకేనా వచ్చేసిందా నెక్స్ట్ వి గో ఫర్ డెల్టా 1 డెల్టా 1 వచ్చేసింది కదా 136 వచ్చిందంటే దేర్ ఫోర్ క్రామర్స్ రూల్ ఈజ్ అప్లికేబుల్ క్రామర్స్ రూల్ ఈజ్ అప్లికేబుల్ ఎప్పుడైతే ఇన్ కేస్ ఇదే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాట్ అప్లికేబుల్ డెల్టా 1 రాసుకుంటాం డెల్టా 1 అంటే తెలుసు కదండి మీకు ఫస్ట్ రో కాలం రిప్లేస్డ్ బై డి ఎలిమెంట్స్ అంటే 18 13 20 నెక్స్ట్ ఏం చేస్తాం 4 -1 -2 5 8 7 5 8 7 సో ఇక్కడ ఏం చేస్తాం ఇది రాయాల్సిన నీళ్ళు లేదండి ఫస్ట్ కాలం అంటే C1 రిప్లేస్డ్ బై డి ఎందుకంటే మనకు మీకు ఒక ఐడియా ఉండడానికి అంతే రైట్ ఫస్ట్ ఆల్వేస్ ఏం తీసుకుంటాం పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ వి టేక్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ తీసుకుంటే డెల్టా 1 వి రైట్ యాజ్ డెల్టా 1 వి టేకన్ యాజ్ 18 ఆఫ్ సేమ్ కరస్పాండింగ్ కాలం రిమైనింగ్ -1 8 -2 7 ప్లస్ -4 ఆఫ్ 13 8 27 ప్లస్ 5 ఆఫ్ 5 కన్సిడర్ చేస్తే ఏమైందండి 13 -1 20 -2 ఇక డెల్టా 1 ఈక్వల్ టు 18 ఆఫ్ 7 1s are -7 8 2s are -16 సో మైనస్ ఆఫ్ మైనస్ ఏంది ప్లస్ అయింది ఫార్ములాలో మైనస్ ప్లస్ -4 ఆఫ్ ఓకే 13 7s are 91 20s are -160 ప్లస్ 5 ఆఫ్ -26 ప్లస్ 20 -26 ప్లస్ 20 ఏడి మైనస్కి ఇదే ఫార్ములాలో అప్లై చేసుకున్నా సింప్లిఫై చేస్తాను డెల్టా 1 ఈక్వల్ టు సో 18 ఇంటూ 16 7 -7 9 వస్తుందండి -4 ఆఫ్ 91 -160 అంటే 59 వచ్చేస్తుంది 69 వి గెట్ ఓన్లీ ఓకే 69 వస్తుంది ప్లస్ 5 ఆఫ్ -26 అంటే వి గెట్ -6 ఓన్లీ ఓకే -6 వి గెట్ ఓన్లీ సో ఇప్పుడు మనకు వాల్యూస్ కావాలి వాటిని సింప్లిఫై చేసి కనిపిస్తుంది కదా రైట్ ఇక్కడ చూస్తే మనకి వాల్యూస్ డెల్టా 1 ఈక్వల్ టు 18 9s are 162 అవుద్ది 69 -69 60 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంతే కదండి మైనస్ ఆఫ్ మైనస్ హౌ మచ్ ప్లస్ 4 ఇంటూ 69 తీసుకోవాలి అంటే 69 అంటే మళ్ళీ చేయడం 7 4s ఎంత 28 అంటే 280 మైనస్ ఒక 4 తీసేస్తున్నా 280 మైనస్ 4 ఏమవుద్ది 276 అయింది 5 6 30 సో డెల్టా 1 ఈక్వల్ టు వాట్ వి గెట్ 162 ప్లస్ 276 మైనస్ 30 అంటే 6 to 8 అవుతుంది 3 - 2 4 ఉంటుంది 4 + 6 0 2 3 4 408 వచ్చేసింది 408 వచ్చేసింది ఇప్పుడు డెల్టా 1 వచ్చింది నెక్స్ట్ డెల్టా 2 అంటే 18 13 20 సారీ డెల్టా 2 కదా డెల్టా 2లో C1 ఏంటి మనకు ఇదే మెయిన్గా మనకు 325 నెక్స్ట్ ఏముందండి కాలం 4 -1 -2 నేను దేంతో రిప్లై చేయాలి డీతో రిప్లై చేయాలి 18 13 20 నెక్స్ట్ ఏంటి 5 8 7 ఇక్కడ ఏం తీసుకుంటాం జనరలీ C2 రిప్లేస్డ్ బై డి అని రాసుకుంటాం సేమ్ యాజ్ ఇస్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ సో వీటిని ఇటు సైడ్ రబ్ చేస్తున్నాను నేను
ఇటు సైడ్ తీసేసుకుందాం. వాళ్ళ కాపీ చేసుకునే వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే కొద్దిగా పాజ్ చేసి కాపీ చేసుకోండి. కానీ ఈ వీడియో చూస్తానే నీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తా కానీ అవి అప్పుడే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది ఒక మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. అట్లా వాటిని స్కిప్ చేయకండి కాస్త. రైట్. సో డెల్టా టూలో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం తీసుకుంటామండి, 3 కన్సిడర్ చేస్తే కరస్పాండింగ్ రో ఇది, కరస్పాండింగ్ కాలం ఇది. రిమైనింగ్ 13, 8, 27 వస్తుంది. నెక్స్ట్ ఏమున్నాయండి, -18 వి టేక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. కరస్పాండింగ్ లో కరస్పాండింగ్ కాలం వి రిమూవ్ ఇట్. 2, 8, 5, 7 ప్లస్ 5 తీసుకుంటే ఏమైందండి 2, 13, 5, 20. సో డెల్టా 2 ఈక్వల్ టు 3 ఆఫ్ 13 7s మనం ఇక్కడ అప్లై చేయాలి. 13 7s ఏమవుతుందండి, 70, 21, 91 మైనస్ 160 మైనస్ 18 ఆఫ్ 7 2s 14, 8 5s 40 ప్లస్ 5 ఆఫ్ 22s 40, 13 5s 65. ఇవి లెంత్ వాల్యూస్ వస్తాయి. డెల్టా 2 ఈక్వల్ టు 3 ఆఫ్ 91 మైనస్ 69 160 ఇక్కడ వచ్చినట్టుంది కదా, -69 ప్లస్ 18 ఆఫ్ 14 మైనస్ 40 వాల్యూ -26 we get 5 ఆఫ్ -25. ఓకేనా. 69 అంటే 73s 73s ఎంత 210 మైనస్ 3 అయితే -207 వచ్చేస్తుంది, -207. సో మైనస్ ఆఫ్ మైనస్ హౌ మచ్ ప్లస్ ఇయర్ 26 into 18, 8 6 48, 8 2s 16, 20, 6 2 8 6 468, 25 అయితే 125 అయిపోయిందండి. 125 అయితే మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి వాల్యూస్. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకునేవి ఏముంటాయి మనకు, 468 నుంచి 207, 125, 12, 332, 8 - 2 ఎంత అండి 6, అవునా. 6 - 3, 8 - 2 6, 6 - 3 3, 4 - 3 ఎంత 1, అంటే డెల్టా 2 వాల్యూ 136 వచ్చేసింది. డెల్టా వాల్యూ 136, డెల్టా 1 వాల్యూ 408, డెల్టా 2 వాల్యూ 136 వచ్చింది. నెక్స్ట్ వి ఫైండ్ ద డెల్టా 3. మనకు 3 కావాలి కదా, ఎక్స్ వాల్యూస్కు డెల్టా 1, వై వాల్యూస్కు డెల్టా 2, జెడ్ వాల్యూస్కు డెల్టా 3. సో ఫస్ట్ ఏం చేస్తాం, 3 2 5 యాజ్ ఇట్గా ఫస్ట్ కాలం అలాగే ఉంటుంది. సెకండ్ కాలం ఆల్సో సేమ్ సిమిలర్. థర్డ్ కాలం వచ్చేసి మాత్రం రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, C3 రిప్లేస్డ్ బై D. C3 ఏం చేస్తున్నాం, రిప్లేస్డ్ బై Dతో రిప్లేస్ చేస్తాం. C3ని Dతో రిప్లేస్ చేస్తే డెల్టా 3 ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ వి టేక్ 3 ఆఫ్. సో మనకేమైతే -1 13, -2 20, -4 ఆఫ్ 4 కన్సిడర్ చేసుకుంటే 2 13 5 20, నెక్స్ట్ ప్లస్ 18 ఆఫ్ ఏమైందండి 18, 2 -1 5 -2 వచ్చేసింది. సో రఫ్ చేస్తున్నా, నాకు తెలిసి ఆల్రెడీ మీరు వినే ఉండారు కదా, ఇక్కడ రఫ్ చేస్తున్నా. రైట్. సో డెల్టా 3 వచ్చేసి డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ 20 into -1 -20. సో 13 2s 26, -26 వస్తుంది, బట్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి +26 వి టేక్. సో -4 ఆఫ్ చూడండి 22s 40 -65. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 2 2s -4, నెక్స్ట్ అంటే 18 ఆఫ్ -4, 5 1s -5, అంటే వి టేక్ +5. ఎందుకంటే ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది రెండింటికి. ఫార్ములాలో కూడా AD - BC అక్కడ కూడా ఒక మైనస్ ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములాని మనం కన్సిడర్ చేసుకుంటాం. రైట్. ఇక్కడికి వచ్చేసి ఇదంతా రాసేసాము. సో 3 ఆఫ్ ఇంటూ 6 -4 ఆఫ్ -25, సో +18 ఆఫ్ 1,
సింపుల్గా చూస్తే 6 6 18 ప్లస్ వచ్చేస్తుంది 25 అంటే 100 ప్లస్ 18 సింపుల్ అయిపోయింది. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొచ్చింది మనకు 136 వచ్చింది. బై యూజింగ్ క్రామర్స్ రూల్, బై యూజింగ్ ఏంటంటే క్రామర్స్ రూల్. మనం ఇక్కడ క్రామర్స్ రూల్ అప్లికేబుల్ చేస్తే మనకేంటి డెల్టా 1 గుర్తుంటుంది కదా 408 రైట్. బై యూజింగ్ క్రామర్స్ రూల్ ఇప్పుడు ఏం చేయాలి, డెల్టా 1 ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో డెల్టా 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, డెల్టా 1 ఈజ్ 408 బై 136, డెల్టా 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 136. సో హియర్ వై రైట్ 136 బై 136, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 136 బై 136. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, 136 1s 136 3s 136 get 1 here 3, so 136 get 1. Therefore the solution is x equal to 3, y equal to 1, z equal to 1. సో ఐ థింక్ మీకు అర్థమైంది. సార్ వచ్చిన ఆన్సర్ రాంగ్ ఆర్ రైట్ అని చెక్ చేసుకోవాలంటే మనకి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో మనం సబ్మిట్ చేస్తే మనకు సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయింది. మనకు అదే ఆన్సర్ వచ్చిందంటే మనం చేసింది రైట్ ఆన్సర్ అన్నట్టు, లేకపోతే రాంగ్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అంటే కొద్దిగా లెంతీ క్వశ్చన్, బట్ ఎట్ ఎ టైం చాలా ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఎగ్జామ్లో రావాలి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇన్వర్షన్ మెథడ్ చెప్పేస్తా. ఇన్వర్షన్ మెథడ్ చెప్పాక ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఇస్తాను నేను. అంటే ఒకటే క్వశ్చన్కి మనం ఇన్వర్స్ చేయొచ్చు, క్రామర్స్ రూల్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్కి మనం ఇన్వర్స్ కూడా చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్కి ఇన్వర్స్ చేయలేము మనం. అంటే చేసేద్దాం, ఏమైంది ఏదో ఒక సంథింగ్ వాల్యూ వస్తుంది కదా. ఇదే క్వశ్చన్కి ఇన్వర్స్ కూడా చేసేద్దాం అంతా కాకుండా. ఓకేనా, రైట్. ఇన్వర్షన్ రూల్ చూద్దాం. కాకపోతే కొద్దిగా లెంతీగా వస్తుంది, వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి, అంటే 2 4 ఇలా కొద్దిగా లెంతీగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది ఆన్సర్ వచ్చేటప్పుడు, కానీ ఒకటే ఆన్సర్ వస్తుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. చేద్దాం, రైట్. ఇది క్రామర్స్ రూల్ అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలి, డెల్టా కనుక్కోవాలి. డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. డెల్టా 1 నథింగ్ బట్ ఫస్ట్ కాలం రిప్లేస్డ్ బై డి ఎలిమెంట్స్. డెల్టా 2 నథింగ్ బట్ సెకండ్ కాలం రిప్లేస్డ్ బై డి ఎలిమెంట్స్. థర్డ్ కాలం డెల్టా 3 నథింగ్ బట్ థర్డ్ కాలం రిప్లేస్డ్ బై డి ఎలిమెంట్స్. ఓకే, రైట్. సేమ్ క్వశ్చన్, వీడియోది ఇన్వర్షన్ మెథడ్. by using matrix inversion method. By using a matrix inversion method, లేకపోతే మ్యాట్రిక్స్ మెథడ్ అన్నా కూడా ఇన్వర్షన్ మెథడ్ కిందకే వస్తుందండి, ఏం చేంజ్ ఉండదు. ఓకే, రైట్. ఇది కూడా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏఎక్స్ ఈక్వల్ టు డి రాస్తాం కదా మనం. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ వాట్, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ రాయాలి. ఇందులో సబ్మిట్ చేయండి, ఎక్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇంటూ డి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మనకు. అంటే ఇందులో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్, తర్వాత అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఈ రెండు కలిపి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చిందని మల్టిప్లై చేయాలి. కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈజ్ ఈజీ. రైట్, చూద్దాం. ఫస్ట్ విచ్ ఈజ్ రిటన్ యాజ్, మనకు మ్యాట్రిక్స్ని ఏం చేద్దాం, లెట్ ఏ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అక్కడ ఇక్కడ పెద్ద చేంజ్ చేస్తాం. ఏ ఈక్వల్ టు 3 4 5 2 - 1 8 5 - 2 7, x ఈక్వల్ టు x y z, d ఈక్వల్ టు 18 13 20. d ఈక్వల్ వాట్, 18 13 20. let a is equal to 3 4 5 2 - 1 8 5 - 2 7, x is equal to x y z, d ఈక్వల్ టు 18 13 20 వచ్చేసింది. అయితే గివెన్ ఈక్వేషన్స్ ఆర్ written in the matrix form.
written in the matrix form and the Ax equal to D, x is equal to A inverse into D. This is the equation 1గా తీసుకోండి. అయితే క్రామర్స్ రూల్కో ఈ రూల్లో కూడా మనకి ఏం చేయాలి, డెటర్మినెంట్ అప్లై చేస్తే నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 ద ఇన్వర్షన్ రూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దట్స్ వై వి రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ ద det A ఈక్వల్ టు mod of 3 4 5 2 minus 1 8 5 minus 2 7. Det A is equal to 3 4 5 minus 2 minus 1 8 5 minus 2, positive negative positive. Here also same method. Det A equal to 3 of minus 1 8 minus 2 7 minus 4 of 2 8 5 7 plus 5 of corresponding row corresponding column 2 5 8. So 2 minus 1 5 minus 2 we get. Just observe 3 of minus 7 plus 16 minus 4 7 2s are 14 8 40 అవునా, ప్లస్ 5 ఆఫ్ minus 4 plus 5 వచ్చేసిందా. సో 3 ఆఫ్ ఏంటండి 9 minus 4 ఆఫ్ minus 26 plus 5 ఆఫ్ 1 we get 9 3s are 27 plus 24s are 80 6 4s are 24 104 plus 5 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు 136 వస్తుంది. 136 వస్తే ఇక్కడే డెల్టా వాల్యూ అవుతాం. సో det A not equal to 0. A is నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. A is ఏమవుతుంది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైనా det A నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేస్తాం. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వచ్చింది. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వస్తే A ఇన్వర్స్ ఈస్ ఎగ్జిస్ట్. A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాలేదనుకోండి మనకి ఇది ఏది కాదు కూడా. ఓకేనా. అయితే నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి మనం అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ కంటే ముందు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్స్ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు దీన్ని బీగా కన్సిడర్ చేస్తున్నా. బీగా కన్సిడర్, మరి దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి సార్ అంటే కోఫాక్టర్ అంటే మీకు టెక్స్ట్ బుక్లో 9 టైమ్స్ చేస్తాడు, లేకపోతే కొందరుసార్లు ఏం చేస్తాను డెటర్మినెంట్ లా చెప్తాను. నేను కూడా మెథడ్గా చెప్పేస్తాను, కాకపోతే ఒకసారి చూడండి, చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 కదా. దీనికి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఏం చేస్తా అంటే మోడ్ ఆఫ్ మిడిల్లో కన్సిడర్ చేస్తా. మిడిల్లో కన్సిడర్ చేస్తే మిడిల్ ఏముంది B2 ఉంది. B2 తర్వాత ఏంటండి C2 తర్వాత A2 B2 C2 A2 అగైన్ B2 నెక్స్ట్ B2 తర్వాత నెక్స్ట్ వచ్చింది B3 B3 C3 A3 B3. సో B2 కూడా కంప్లీట్ అయిపోయిందిగా. నెక్స్ట్ వి గో ఫర్ ది B1. సో వి టేక్ B1 C1 A1 B1. సో ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండ్ చేస్తాం. నెక్స్ట్ వి గో ఫర్ ది అగైన్ B2 B2 C2 A2 B2. B2 C2 A2 B2 B3 C3 A3 B3 B1 C1 A1 B1 B2 C2 A2 B2కి వచ్చేసింది. సో వి డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇలా చేస్తే మనకేమొస్తుంది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో మరి కోఫాక్టర్స్ ఎందుకు సార్ అంటే అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బి కోఫాక్టర్స్ ఆర్ ఇంక్లూడెడ్. కోఫాక్టర్స్ రాకపోతే ఆన్సర్ రాదు మనకు. సో దట్స్ వై వి ఫైండ్ ద కోఫాక్టర్స్. ఓకే రైట్. ఇక్కడ మనం ఎప్పుడైతే కోఫాక్టర్స్కి వస్తామో ఇదే యూజ్ చేసుకుంటూ నేను దీన్నే రాసేస్తాను నేను. చూడండి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ బి అన్నాడు కదండి, అంటే బి ఈక్వల్ టు మోడ్ ఆఫ్ లాగా తీసుకుంటే మనకు ఫస్ట్ ఏంటి 3 4 5. ఫస్ట్ ఏం తీసుకోవాలంటే 1 నుంచి స్టార్ట్ చేస్తా, 1 నుంచి మిడిల్ నుంచి. చూడండి B2 అదే కదా -1 తర్వాత ఏమొస్తుందండి 8 తర్వాత 2 ఆఫ్టర్ 2 1 నెక్స్ట్ 1 అయిపోయిందా 2 -2 7 5 -2 నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 4 5 3 4. ఓకే 4 5 3 4 నెక్స్ట్ అగైన్ మళ్ళీ 1కి వచ్చేసింది -1 8 2 -1. చూడండి కాలం నుంచి చూసినా రో నుంచి చూసినా సేమ్ ఉంటాయి. చూడండి 1 -2 4 -1 1 -2 4 -1 1 -1 8 2 -1 1 -1 2. అంటే ఫస్ట్ రో లాస్ట్ రో, ఫస్ట్ కాలం లాస్ట్ కాలం సేమ్ ఉండాలి. సేమ్ ఉంటేనే అది రైట్ అవుతుంది మనం చెప్పి. ఓకే ఇది ఈ సైడ్కి రాసుకోండి మీరు, నేను రబ్ చేస్తున్నా. ఓకేనా. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనకి ఇక్కడ 9 మ్యాట్రిక్స్ వస్తాయి చూడండి. జనరల్గా అయితే 9 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
బట్ అన్ని టైం చేయడం కొద్దిగా లెంతీ అవుతుంది. ఆల్రెడీ లెంతీ ప్రాసెస్, లెంతీగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తుందని నేనేం చేస్తాను, ఈ మెథడ్ యూజ్ చేసుకున్నాను. మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే చేస్తే, ఓకేనా. రైట్, కొద్దిగా క్లియర్గా చూసుకోండి ఈ మెథడ్ అప్లై చేసేటప్పుడు. ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ అప్లై చేస్తే సరిపోతుందని. b ఈజ్ ఈక్వల్ టు 1 × -7 -7, 8 2 + 16 అయింది. నెక్స్ట్ 5 8 5 40, 7 2 14, ఓకేనా. 8 5 40, 7 2 14, ఓకే. రైట్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు 2 2 -4 అంటే +5. నెక్స్ట్ 2 × 5 -10. ఇవి ప్రతిసారి ఒక బాక్స్ మనం AD - BC లా 7 4 28, -10 -28, 7 3 21, 4 5 5 25, 5 4 20, 3 2 -6. నెక్స్ట్ 8 4 32 +5, 2 2 5 10, 8 3 24, -3 -8 ఇవి వచ్చేస్తాయి. b ఈక్వల్ టు -7 అంటే 9 వచ్చేస్తుందండి, 26 వచ్చేస్తుంది, 1 వచ్చేసింది, -38 వచ్చింది. నెక్స్ట్ ఏముంది, 21 -4 14, ఓకేనా. +14 వచ్చేసింది మనకు. +14 వస్తుందా, 4 5 3 4, రైట్, ఓకే. నెక్స్ట్ 5 ఉంది కదా కింద, 5 -2 కదా, రైట్. చూద్దాం 14 వచ్చాక నెక్స్ట్ వాల్యూస్ ఏమవుతాయి, 20 -6 వచ్చేసింది. 20 -6 అంటే +6 అవుతుంది కానీ 26, అదే చూస్తున్నా. నెక్స్ట్ 32 + 5 ఏమవుతుంది, 39 అవుతుంది. 37, 10 -24 -14 అవుతుంది. -3 -8 -11 అవుతుంది. ఓకే, ఇక్కడి వరకు వచ్చేసాం మనం. ఇక్కడి వరకు అయితే ఎప్పుడైతే వచ్చేసామో దీన్ని కనిపిస్తుంది అక్కడ వరకు, కింద రాయొచ్చు పాసిబిలిటీ, చాలా ఎనఫ్. 9 26 1 -38 -4 -20 వచ్చేసింది. సో ఇప్పుడు మనకేం కావాలి, A ఇన్వర్స్ కావాలి. A ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ A బై డెట్ A. గుర్తుపెట్టుకోండి, A ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ A బై డెట్ A. మనకి ఇప్పుడు డెట్ A వచ్చేసింది, డెట్ A ఈజ్ ఈక్వల్ టు 136, అడ్జాయింట్ A కావాలి. అడ్జాయింట్ A కొరకు నేనేం చేస్తున్నా అంటే, అడ్జాయింట్ A నథింగ్ బట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ A ఆర్ B ట్రాన్స్పోజ్. దీన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని A అనుకున్నాం, B అనుకున్నాం, ఆర్ B ట్రాన్స్పోజ్. మీకు రాస్తుంది మీ ఇష్టం, మీరు రాసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మనం దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలని మీనింగ్. మనము ట్రాన్స్పోజ్ చేయాలంటే B ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, 9 26 1 -38 -4 26 37 -14 -11 ఓల్డ్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కాలమ్స్గా ఉన్న వాటిని రోగా రాయడం, రోగా ఉన్న వాటిని కాలమ్స్గా ఏదైనా ఒకటి చేస్తే దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేస్తాం. సో ట్రాన్స్పోజ్ మీన్స్ ఇంటర్చేంజ్ ఆఫ్ ది రోస్ ఆర్ కాలమ్స్, సో హియర్ వి రైట్ అడ్జాయింట్ A ఈక్వల్ టు, which is written as 9 26 1 -38 -4 26 37 -14 -11. This is the adjoint A. సో అడ్జాయింట్ A ఎప్పుడైతే వచ్చిందో, ఓకే, అడ్జాయింట్ A రాగానే నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఈజ్ అడ్జాయింట్ A బై డెట్ A. అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు డెట్ A. సో అడ్జాయింట్ A వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -9 -38 37 26 -4 -14 126 -11 బై ఏమవుతుందండి, 136 వస్తుంది. సో ఈ 136ని మనం రబ్ చేస్తున్నది, ఓకే కదా. రబ్ చేస్తున్న కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఓకే. ఇక్కడ రైట్, రబ్ చేసుకుంటే ఇక్కడికి ప్రాబ్లం చాలా లెంతీగా ఉంటాయి, ఒక్క క్వశ్చన్కి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎట్ ఏ టైం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. రైట్, వచ్చేసిందా అంటే A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి రాగానే 9/136 30/2 చేయకండి, జస్ట్ సైడ్కి రాసింది 1/36 ఆఫ్ రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 9 -38 37 26 1 -4 26
-14 -11. 9 -38 37 26 -4 -14 1 26 -11. సో ఇవి వచ్చేస్తే నెక్స్ట్ ఏ ఇన్వర్స్ వచ్చేసింది. ఏ ఇన్వర్స్ వచ్చేసాక నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటిదండి మనకు ఎక్స్ ఇన్వర్స్ ఇంటూ డీనా ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ వాల్యూ 1/136 మ్యాట్రిక్స్ ఆఫ్ 9 -38 37 26 -4 -14 126 -11 ఇంటూ వాట్ ఈస్ ద డి వాల్యూ కావాలి. డి తెలుసు కదండి, ఇవే కాన్స్టెంట్ వాల్యూస్ 18 13 20 వచ్చేసింది. అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. రెండు ఎలా ఉన్నాయి మల్టిప్లికేషన్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో 3/3 3/1 ఇవి చూసుకోండి. 3/3 3/1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్గా ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. ఇన్వర్స్లో అన్నీ కూడా అలాగే ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 1/136 ఆఫ్ విచ్ ఈస్ రిటన్ యాజ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో 9 × 18 -38 × 13 +37 × 20 ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 9 × 18 ప్లస్ -38 × 13 ప్లస్ 37 × 20. సో కంప్లీట్ అయిపోయిందా, రైట్. నెక్స్ట్ దిస్ వన్ ఓకేనా. ఈ వాల్యూస్కి వచ్చేస్తే మనం 26 × 18 26 × 18 -4 × 13 -14 × 20 నెక్స్ట్ 1 × 18 ఓకే -1 × 18 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం 26 × +26 × 13 -11 × 20 వచ్చేసింది. -11 × 20 వచ్చేసింది. ఓకేనా, రైట్. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది, లెంతీగా చేయకుండా. ఒకసారి కనిపిస్తుంది అది, రైట్. సో రైట్, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1/36 ఆఫ్ నెక్స్ట్ 19 8 162 13 8 × 13 చేస్తే వైట్ -494 13 20 20 అంటే 42 ఏమవుతుందండి 42 800 అవుతుంది. 800 నుంచి 3 మిస్ అయింది 60 తీసేయండి అంటే 800 - 60 అంటే 740 రైట్. 26 × 18 ఇంతకుముందు చేసాం కదా. 26 × 8 అంటే 10 26 10 468 రైట్ -13 4 52 -14 20 24 280 -280. నెక్స్ట్ వాల్యూస్ ఏమవుతాయండి 18 26 × 13 వచ్చేసి 338 11 20 220. ఇక్కడ వరకు వచ్చేసాం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసామో ఇంకా సింప్లిఫికేషన్ ఉంది ఓకేనా. సింప్లిఫికేషన్లో రైట్ రైట్ సింప్లిఫికేషన్లో ఏం చేస్తాం ఎక్స్ ఈక్వల్ టు 1/136 ఆఫ్ చూడండి మనకు సింప్లీ ఇంతకుముందుకు వచ్చిన వాల్యూసే వస్తాయి, ఏం చేంజ్ ఉండదు. క్రామర్స్ రూల్ ఏది చేసినా గాడ్జాడియన్ చేసినా ఇంకో మెథడ్ ఏది చేసినా కూడా ఇవే వాల్యూస్ వస్తాయి. 162 అంటే ఏమైందండి చూడండి 4 + 2 అంటే 4 - 2 ఏమవుద్ది 14 వాల్యూస్ వచ్చేస్తే మనకేమొస్తాయి 4 + 2 డైరెక్ట్ వచ్చేస్తుందిగా వాల్యూ మనకు 408. ఎలా వచ్చింది సార్ అంటే ఇది ఎంత అండి 12 అవుతుంది. 12 - 4 ఏమవుతుంది 4 0 + 2 ఎంత 2 అవుతుంది. అంటే బారో తీసుకుంటేనే కదా 4 సప్లిమెంట్ 12 12 - 8 ఎంత 8 వస్తుంది అంటే 408. నెక్స్ట్ ఇది చూడండి 8 - 2 6 వచ్చేసిందా. నెక్స్ట్ 6 8 ప్లస్ అంటే డైరెక్ట్ 136 తీసుకోవచ్చు. ఇంకోటి కూడా 136 వచ్చేస్తుంది. ఎక్స్ అంటే ఏంటండి ఎక్స్ YZ ఈక్వల్ టు 408 డివైడెడ్ బై 136 ఓకే 136 డివైడెడ్ బై 136 136 డివైడెడ్ బై 136. సో 136 136 3 అంటే 311 వచ్చేసింది మనకు. సో 311 వచ్చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 1 z ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇంతకుముందుకు ఏదైతే దాని క్వశ్చన్ మెథడ్కి ఆన్సర్ వచ్చిందో దీనికి కూడా మనకు అదే ఆన్సర్ వచ్చింది. అంటే మీరు ఒక క్వశ్చన్ క్రామర్స్ రూల్ చేసినా గాడ్జాడియన్ మెథడ్ చేసినా ఇన్వర్షన్ రూల్ చేసినా సింగిల్ ఆన్సరే ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్. ఓకే ఇలాంటి క్వశ్చన్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. ఆ క్వశ్చన్స్ మీరు ఏం చేయండి క్రామర్స్ రూల్ చేయండి ఇన్వర్షన్ రూల్ చేయండి ఆన్సర్ వచ్చిందని చెక్ చేసుకోండి. ఇదే మెథడ్ ఇంకే మెథడ్ చేంజ్ చేయము ఇందులో ఓకేనా రైట్. ఆ క్వశ్చన్ చూడండి ఆ క్వశ్చన్స్ ఇచ్చేస్తా
అందులో ఒక 4-5 క్వశ్చన్ చేసుకున్నా కూడా మీకు కొంత ఒక 2 క్వశ్చన్ చాలు. క్రామర్స్ రూల్ కానీ ఇన్వర్షన్ రూల్కి ఏంటంటే ఒక 2 క్వశ్చన్ చేయండి. ఒకటే క్వశ్చన్ మీరు 2 మెథడ్ చేయండి. 2 మెథడ్ చేస్తే ఒక 3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మెథడ్ వచ్చినట్లే. కొద్దిగా కేర్ఫుల్గా నెంబర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి. ప్రూవ్ దట్ లాంటి షో దట్ క్వశ్చన్ సెట్ బాగానే చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి నెంబర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేస్తే సరిపోతుంది మీరు. సో క్వశ్చన్స్ ఇస్తున్నా. 3H టెక్స్ట్ బుక్ అయితే 112 పేజ్లో ఉంటాయి మీకు క్వశ్చన్స్, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఇస్తున్నా ఆ బిట్లోనే. x + y + z = 1, 2x + 2y + 3z = 6, x + 4y + 9z = 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ -x - y + 3z = 5, 4x + 2y - z = 0, -x + 3y + z = 5. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 2x + 6y + 11 = 0, 6x + 20y - 6z + 3 = 0, 6y - 18z + 1 = 0. ఇక్కడ ఒకటి లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 2x - y + 3z = 9, x + y + z = 6, x - y + z = 2. ఇంకో క్వశ్చన్ వచ్చి ఎయిత్ వన్, x + y + z = 9, 2x + 7y + 7z = 52, 2x + y - z = 0. ఓకేనా? ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇవి ఒకటి రెండు చేసినా చాలు, ఏ క్వశ్చన్స్ వచ్చినా మెథడ్ మారదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 3H సెకండ్ క్వశ్చన్ కదా ఇది. దీనికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అంటే x = 7, y = -10, z = 4 వస్తుందని మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి థర్డ్ వన్కి వచ్చేసి x = 0, y = 1, z = 2. నెక్స్ట్ దీనికి వచ్చేసి నో సొల్యూషన్. ఎందుకు సార్ నో సొల్యూషన్ అంటే ఇక్కడ మీరు డెట్ఏ కనుక్కుంటారు కానీ అప్పుడు ఇది =0 వస్తుంది. అంటే క్రామర్స్ రూల్ ఎగ్జిస్ట్ కాదు, దీనికి ఇన్వర్షన్ రూల్ ఎగ్జిస్ట్ కాదని మీనింగ్ మనకు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ x = 1, y = 2, z = 3. ఎయిత్ క్వశ్చన్కి వచ్చేవరకు x = 1, y = 3, z = 5 వచ్చేస్తుంది. ఇవి మనకు క్రామర్స్ రూల్ అండ్ ఇన్వర్షన్. ఇప్పటివరకు మనకి ఈ మ్యాట్రిక్స్లో ఏమైపోయినాయి? 7 మార్క్స్ క్రామర్స్ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది, గాడ్జాడియన్ అయిపోయింది. ఓకేనా? 3 అయిపోయినాయి. క్రామర్స్ ఇన్వర్స్ ఈ వీడియోలో ఎలా చెప్పినా అలా ప్లే అయ్యింది. ఓకేనా? సరిపోతుంది. మీకు మార్క్స్ ఇస్తారు. 7 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ మీకు డెటర్మైన్డ్ క్వశ్చన్స్ ఒక వీడియో వస్తుంది. రిమైనింగ్ ఒక 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి వచ్చేస్తాయి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.